Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. మలయాళం సినిమా అంటేనే ఒక కొత్తదనం, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాగే ఇంకొక థ్రిల్లర్తో మన ముందుకు వచ్చారు ఎకో సినిమా. ఒక కుక్క, ఒక మిస్సింగ్ మ్యాన్, ఒక పాడుబడ్డ ఇల్లు, వీటి మధ్య జరిగే ఒక మిస్టరీ ఏంటో ఈరోజు మనం ఈ రివ్యూలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, కేరళలోని ఒక మంచుకొండ ప్రాంతంలో మలాతి అనే ఒక వృద్ధురాలు తన కుక్కతో కలిసి ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆమె భర్త కురియాచన్ కొన్ని ఏళ్ల క్రితం మిస్ అయిపోతాడు. అతను వెతుక్కుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఇంకొంతమంది ఆ ఊరికి వస్తారు. అసలు కురియాచన్ ఏమయ్యాడు, అక్కడ ఉన్న కుక్కలకి కురియాచన్ మిస్ అయిపోవడానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో మనుషులు పగలు చూస్తాం, కానీ ఇందులో కుక్కల సైకాలజీని, వాటి మెమరీస్ని బేస్ చేసుకుని రాసుకున్న కథ, ఆ విధానం కొంచెం ఎక్సలెంట్గా ఉంటుంది. మలాతి పాత్రలో నటించిన బియానా మోమిన్ అట్లాగే సౌరవ్ సత్యదేవ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆ కుక్కల యాక్టింగ్ కూడా మనల్ని భయపెట్టేస్తాయి. ఇక ఆ కొండ ప్రాంతం, పొగమంచు, ఆ ఇల్లు ఇవన్నీ ఒక రకమైన భయాన్ని, ఉత్కంఠని కలిగిస్తాయి. సినిమా చివరి 20 నిమిషాలు వచ్చే ట్విస్ట్లు అసలు ఎవరు ఊహించలేరు. అవి ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా ఒక స్లో బర్న్ థ్రిల్లర్ అనమాట. అంటే కథ చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. స్పీడ్గా ఉండే కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కొంతవరకు బోర్ కొట్టించే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టోరీలో టైం లైన్స్ మారుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం జరిగేది గతంలో జరుగుతుంది అనేది చూపిస్తూ ఉంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. పైగా ఇది అందరికీ నచ్చే ఒక కమర్షియల్ సినిమా అయితే కాదు, కేవలం థ్రిల్లర్ లవర్స్కి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్ లాగా మార్చారు. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ డిజైన్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకే హైలైట్. ప్రాణం పోసిందని చెప్పొచ్చు సౌండ్ డిజైన్. ఆ కుక్కల అరుపులు కానీ, నిశ్శబ్దం కానీ మనల్ని ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. చిన్న పాయింట్ను కూడా చాలా డీటెయిల్డ్గా చూపించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఎకో సినిమా ఒక ఇంటెలిజెంట్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీకు కనుక కిష్కింద కాండం అలాగే బ్రహ్మయుగం లాంటి సినిమాలు నచ్చినట్టయితే ఈ సినిమా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాటి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.